ఆంధ్రప్రదేశ్‌లో కన్సల్టెంట్‌లు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తున్నాడు. కన్సల్టెంట్‌లే రాంగ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టమని చెప్పి, వాళ్ళే అన్ని ప్రిపేర్ చేసేసి ఇట్లా క్లయింట్ల దగ్గరికి పంపిస్తున్నారు అని చెప్పి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ భయ్యా, ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్దామనుకున్నది ఏంటంటే, దెబ్బ ఎవరికి తగిలితే నొప్పి వాళ్ళకే ఏస్తది. పక్కోడు చూసి అయ్యో! దెబ్బ తగిలిందా అంటాడు తప్ప, ఆ పెయిన్‌ని తీసుకోరు. రేపు పొద్దున మీరిలా కన్సల్టెంట్ దొంగ ఎక్స్‌పీరియన్స్ పెట్టమన్నాడని పెట్టి, క్లయింట్ దగ్గర దొరికిపోయినా, లేదు వీసా ఎక్స్‌టెన్షన్‌లో దొరికిపోయినా, లేకపోతే ఫర్దర్‌గా నెక్స్ట్ ఏ వీసా రాకపోయినా, ఎవరికి ప్రాబ్లము? మీకే ప్రాబ్లము. ఎందుకంటే ఆయన జెప్తాడు. కానీ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇక్కడ? ఒక జాబ్‌కి అప్లై చేస్తున్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్. నేను చాలా సింపుల్‌గా చెప్తా. ఒక జాబ్‌కి అప్లై చేస్తున్నాము. మనకెంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? 2 ఏళ్ళు ఉంది. 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి పెట్టాము. ఆ జాబ్ దగ్గరికెళ్లి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ మేనేజర్ మనల్ని అడుగుతారు. "నీకేం రాదు. నువ్వు 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఎట్లా పెట్టినావు? నీకు సరిగ్గా చూస్తే కనీసం సంవత్సరం కూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు లేదు" అంటే, "నాకు మా ఫ్రెండ్ చెప్పాడండి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఎళ్ళు" అని చెప్పి. అంటే ఎలా ఉంటదక్కడ? నవ్వుతాడా? నవ్వడా ఆయన? ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎక్స్‌పీరియన్స్ 10 ఏళ్ళు పెట్టిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. ఓకే. నీ ఫ్రెండే సజెస్ట్ చేసాడు. పెట్రా ఏం కాదు, 10 ఏళ్ళు పెట్టు నువ్వెళ్ళు అని చెప్పి. నువ్వు ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేయలేకపోయావు. పెర్ఫార్మ్ చేసినా, చెయ్యకపోయినా రెస్పాన్సిబిలిటీ మనదే. ఎందుకంటే సీవీ మనది. ఇంటర్వ్యూకెళ్ళేది మనం. జాబ్ వస్తే జీతం వచ్చేది మనకి. వాడికి గాదు. వాడు కేవలం సలహా ఇస్తాడు. సో, ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ కన్సల్టెన్సీ కూడా అంతే అనమాట. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ అవసరం కోసం పెట్టిస్తారు. ఎందుకంటే మీకేమి వాళ్ళు మీ మీద ప్రేమ గాదు, లేకపోతే వాళ్ళు బతకలేరని గాదు. బిజినెస్. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్. మీ వల్ల ఒక ప్రాజెక్ట్‌లో వాళ్ళకింత కమిషన్ వస్తది. ఆ కమిషన్ వాళ్ళకి కంపెనీ నడవడానికి ఉపయోగపడుతది. సో, వాళ్ళు గుడ్డా, బ్యాడా అనేది పక్కన పెట్టండి. అది అది అసలు మనం ఆ టాపిక్ మాట్లాడుకోవద్దు. ఎందుకంటే దీంట్లో మంచి వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇట్లా ఎంప్లాయీస్‌ని ఏడిపించే వాళ్ళు ఉన్నారు. చెప్పా కదా! ఇవాళ నేను ఇది మన దీంట్లో ఇన్‌స్టాలో మెసేజ్ చూసా. సాలరీలే ఇయ్యట్లేదంట పాపం వాళ్ళకి. ఏడిపించి ఇస్తున్నారంట. అలాంటి వాళ్ళు ఉన్నారు. జెన్యూన్‌గా కంపెనీ మెయింటైన్ చేసుకునే ఉన్నారు. అందరూ ఒకలాగే ఉండరు. సో, మంచి చెడ్డ అనేది ప్రతి చోట ఉంటది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నష్టం ఎవరికి జరుగుతది? మీకే జరుగుతది. సో, చాలామంది గూడా హెచ్-1బీ ఇప్పుడు పిటిషన్ యేసుకున్నారు. ఏదో సాలరీ బేటేసి యేసేసారు. రేపొద్దున మళ్ళీ మీరు ఒక్కటి తప్పు జేస్తే, ఒకదానికి ఇంకో తప్పు జేసి, ఇంకో దానికి ఇంకో తప్పు జేసి, మీరు చివరికి మళ్ళీ ఎక్కడో అక్కడ ఇరుక్కుపోతారు. ఇదివరకులాగా లేదు గదా ఇమ్మిగ్రేషను. చాలా డీప్ వెట్టింగ్ అనేది జరుగుతుంది.